పశ్చిమాసియాలో ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై తాము దాడులను ముగించే యోచనలో ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ కుడ్రాయిల్పై విధించిన ఆంక్షలను ఇటీవలే తాత్కాలికంగా అమెరికా ఎత్తివేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషమైనది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరా స్తంభించిపోయి ప్రపంచ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. గత 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని ఆయిల్, గ్యాస్ నిక్షేపాలపై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈల్లో చమురు, గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈద్ రోజున కూడా ఇరాన్ భీకర దాడులు కొనసాగించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తున్న సమయాన అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పశ్చిమాసియాలో ఉద్రిక్తలపై చేసిన పోస్ట్లో యుద్ధంలో తన లక్ష్యాలకు అమెరికా దగ్గరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక చర్యలను ముగింపు పలికే యోచనలో ఉన్నామని ఆయన అన్నారు. అలాగే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్టి కూడా ఈ అంశంపై ప్రకటన విడుదల చేశారు. తమ లక్ష్యాన్ని 4 నుంచి 6 వారాల్లో చేరుకుంటామని పెంటగాన్ అంచనా వేసినట్లు ఆమె చెప్పారు. ట్రంప్ పోస్ట్ పెట్టిన కాసేపటికే ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి రేపటితో 3 వారాలు పూర్తవుతాయి. అమెరికా సైన్యాలు తమ బాధ్యతలను చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. యుద్ధంలో రోజురోజుకు ఇరాన్ పాలకులు బలహీనపడుతున్నారు. ఇకపై వారు అమెరికా, దాని మిత్రులను బెదిరించలేరు అని ఆమె తెలిపారు. అమెరికా వాణిజ్య శాఖ ఇరాన్ కుడ్రాయిల్పై విధించిన ఆంక్షలను మార్చి 20 నుంచి నెల రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మినహాయింపు మార్చి 20కి ముందే ట్యాంకర్లలోకి చేరిన బ్రెడ్ క్రూడ్ పెట్రోలియం ఉత్పత్తులకు వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 19 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లోకి 140 మిలియన్ బ్యారెళ్ల చమురు అందుబాటులోకి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ అంచనా వేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం $112.19 దాటేసింది. ప్రపంచ చమురు, గ్యాస్ లో 20% హర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతోంది. ఇరాన్ దీనిని నియంత్రించడంతో రవాణా స్తంభించడం, ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన అనేక దాడులతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.